తెలంగాణ ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని అంగన్వాడీ టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమతో వెట్టి చాకరీ చేస్తుందంటున్నారు. కనీసం పనికి కనీస వేతనం చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తుందని వాపోతున్నారు. తక్షణమే మా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్న అంగన్వాడీ టీచర్లతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. డిమాండ్ చేసి కూడా అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు కూడా గత 23 నుంచి కూడా నిరవాధిక సమ్మెకు దిగిన ఈ సమ్మెకు సంబంధించి కూడా మన దగ్గర కొంతమంది అంగన్వాడీ టీచర్లతో పాటు హెల్పర్లు నిజంగా కూడా వీళ్ళు ప్రభుత్వాన్ని ఏమి డిమాండ్ చేస్తున్న విషయాలు చేసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంది మీ సమస్య? ఎందుకు మీరు 23 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు? అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటి తరఫున మేము 23 రోజుల నుండి సమ్మెలో కూర్చున్నాం. మాకు ప్రధానమైన డిమాండ్స్ మమ్మల్ని పర్మనెంట్ చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మాకు గ్రాట్యుటీ చెల్లించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్కి 10 లక్షలు, ఆయాకు 5 లక్షలు ఇవ్వాలని, మాకు ప్రమాద బీమా సౌకర్యం కూడా 5 లక్షలు కల్పించాలని, మాకు 60 సంవత్సరాలకే రిటైర్మెంట్ ఇవ్వాలని మేము ప్రధానంగా డిమాండ్స్ మీద మేము 23 రోజుల నుండి సమ్మె చేస్తున్నాం. దీనిపైన గవర్నమెంట్ ఇప్పటి వరకు కూడా ఏ రకమైన స్పందన లేదు. మా కోరికలు అన్నీ నెరవేరే వరకు మేము పోరాటం ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, గత 23 నుంచి సమ్మె చేస్తూ ఉన్నారు, ఇప్పటి వరకు అధికారులు స్పందిస్తలేరు, ప్రభుత్వం కూడా స్పందిస్తలేరు. దాన్ని ఎట్లా చూస్తారు? మీరు ఇంకేం డిమాండ్ చేస్తున్నారు? 23 రోజుల నుండి మేము చేస్తున్న ఈ సమ్మెలో భాగంగా ఇంతవరకు కూడా ప్రభుత్వము ఏమాత్రం కూడా మా కోరికల మీద దృష్టి పెట్టలేదు. అసలు ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే 65 ఏళ్ళ వరకు చేసి ఆ తర్వాత రిటైర్మెంట్ చేసి ₹1,00,000 ఇస్తాము అని ఒకసారి వార్తలో చెప్పారు. కానీ అది కరెక్ట్ అయింది కాదండి. 65 ఏళ్ళు కాదు, 60 ఏళ్ళకే మేము పని చేయలేని స్థితిలో ఉంటాము. అప్పుడు రిటైర్మెంట్ చేసి మాకు రిటైర్మెంట్ బెనిఫిట్ 1,00,000 కాకుండా 10 లక్షలు కావాలి, టీచర్కి 5 లక్షలు ఆయకు కావాలని మేము కోరుతున్నాము. ఇంకొకటి ఏంటంటే మమ్మల్ని 60 ఏళ్ళకి తీసేసినా మేము ఆ స్థితిలో ఎలాంటి పని చేయలేము కాబట్టి మాకు వాలంటీర్ కానీ లేదా ఉద్యోగం కానీ మా ఇంటికి ఒక ఉద్యోగం కానీ ఇస్తే బాగుంటుంది సార్. ఎందుకంటే మేము చాలా వృద్ధులమై ఉంటాము, ఒకరి మీద ఆధారపడి బ్రతకాల్సిన పరిస్థితి అది. దయచేసి మా ఈ కోరికలన్నింటినీ మీరు దృష్టికి తీసుకొని పరిష్కరించాలని మేము కోరుతున్నాం. నిరవధిక సమ్మె చేస్తున్నాము. ఈ రోజుకి 23వ రోజు. అనేక రీతులుగా మేము ప్రతిరోజు ఒక వినూత్నంగా మేము పొర్లు దండాలు, గాంధీకి విన్నపము, వినాయకుని చవితికి అన్నీ ఇలాగ ఇచ్చుకుంటూ మేము మా సమ్మెను విజయవంతం పూర్తి చేసుకున్నాము. మా డిమాండ్స్ ఏమనగా అంటే మాకు మా అంగన్వాడీ టీచర్స్కి హెల్పర్స్కి పర్మనెంట్ కావాలి, అలాగే 26,000 జీతము ఇవ్వాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. 26,000 కూడా మాకు తక్కువనే. అసలు మాకు చెప్పే పనులను బట్టి ప్రతి ఒక్క 4 డిపార్ట్మెంట్ల పనులు చెప్తున్నారు. ప్రొద్దుట 9 గంటల నుండి మేము రాత్రి 10, 12 వరకు వర్క్ చేస్తున్నాము. యాప్లు సెల్లులు ఇచ్చిండ్రు, అనేక యాప్లను దాంట్లో ఇచ్చేసి ఆ యాప్లను మేము తెల్లారి వరకు దాకా కొట్టుకుంటూనే ఉంటున్నాము. ఆ యాప్లను కూడా తొలగించాలి. బిఎల్ఓ డ్యూటీలు అప్పచెప్తున్నారు. బిఎల్ఓ డ్యూటీలు మేము చేయలేము, మా ఐసిడిఎస్ పనే మేము చేయగలుగుతాం. ప్రభుత్వం దిగొచ్చేంత వరకు మేము ఈ నిరవధిక సమ్మెను నిర్వహిస్తామని తెలియజేసుకుంటున్నాం. రైట్గా దీనికి సంబంధించి మన దగ్గర మరొక ఆయా ఉన్న అంగన్వాడీ టీచర్ రామనాయుడు తెలుసు. చెప్పండి, ఏంది గత 23 నుంచి మీరు సమ్మె చేస్తున్న, ప్రభుత్వం స్పందిస్తలేదు. గతంలోనే అనేక సార్లు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీ సమస్యను పరిష్కరిస్తలేదు. దాన్ని ఎట్లా చూస్తారు? ఏమి డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని? గత 23 రోజులుగా సిఐటియు ఏఐటిసి జాయింట్ యాక్షన్ ఆధ్వర్యంలో మేము నిరవధిక సమ్మె చేస్తున్నాము. ఈరోజుకి 23 రోజు అయింది. అయినా ఈ ప్రభుత్వం ఇంతవరకు కూడా ఏ స్పందన లేదు. మాకు పిఆర్సీ అని జీతం పెంచి పిఆర్సీ ఏమని చెప్తున్నాము. అలా కాకుండా పిఆర్సీ అని టీవీలలో యాడ్లు ఇస్తున్నారు. అయితే మాకు కనీస డిమాండ్స్ అడుగుతున్నాం. మేము కనీస వేతనం, మేము పెద్ద గొంతమ కోరికలు కూడా మేము అడగట్లేదు. దయచేసి గవర్నమెంట్ ఆలోచించాల్సింది ఏంటంటే కనీస అవసరాల కోసం కనీస వేతనాలు అడుగుతున్నాము. మేము అదే ఈ గవర్నమెంట్ ఏ గ్రామ ప్రజల కోసము వాళ్ళు పౌష్టికాహారం అందిస్తే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారో వాళ్ళ కోసం ఆలోచించింది గవర్నమెంటు. కానీ మా పిల్లల ఆరోగ్యాల కోసం, మా అవసరాల కోసం మా పిల్లలకి మేము పౌష్టికాహారం పెట్టలేకపోతున్నాము. మాకు ఆరోగ్యం మీద పడి మేము మా కుటుంబాలను చూసుకోలేకపోతున్నాము, మా ఆరోగ్యాలను చూసుకోలేకపోతున్నాము. అయినా కానీ మేము కనీస వేతనాలు, కనీస అవసరాల కోసము మేము అన్ని డిమాండ్స్ కూడా మేము న్యాయంగానే అడుగుతున్నాము. వీటి అన్నిటి మా డిమాండ్స్ అన్ని ఒప్పుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. చెప్పండి, మీరేం డిమాండ్ చేస్తున్నారు? మేము 23 సంవత్సరాలు అవుతుంది చేయబట్టి. మేము ₹100 నుంచి చేస్తున్నాము. 30-40 సంవత్సరాలకు వచ్చింది. ఇప్పుడు ఒక్కరోజు కూడా గుర్తించి మమ్మల్ని ఆదరించలేదు కాబట్టి మేము ధర్నా చేస్తున్నాము.
మేము ఇంటింటికి తిరిగి హెల్పర్లు అంటే లెక్కలేదు. మేము ఇంటింటికి తిరిగి పిల్లలు తీసుకొచ్చి కడిగి చేసి అన్నీ చేస్తున్నాం సార్. మాకు కూడా పైసలు పెంచాలి అని మేము డిమాండ్ చేస్తున్నాము. కేసీఆర్ ఒక్కటే గవర్నమెంట్ కావాలి, మమ్మల్ని పర్మనెంట్ చేయాలి. ఇదే మేము కోరుకునేది గింత సార్. మేము మరి ఇంకేం మాకు కావాలి? ఆ బిడ్డ అవ్వ అని వచ్చి ఇట్లా అనుడు కాదు సారు. అవ్వ మేమున్నాం అంటాడు సార్, ఇళ్ళల్లో అన్నీ చెప్తాడు. కానీ ఇప్పుడు అనాలి అవ్వాలా నేను ఈ పైసలు గిట్ల ఎక్కిస్తాను అని ఇప్పుడు చెప్పాలి సార్. రైట్గా ఇదైతే అంగన్వాడీ ఉద్యోగులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. అంగన్వాడీ ఉద్యోగులకు ఏదైతే ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు కనీస వేతనం కింద 26,000 రూపాయలు చెల్లించడంతో పాటు అదేవిధంగా కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద కూడా ఏదైతే 10 లక్షల రూపాయలు టీచర్లకు, 5 లక్షల రూపాయలు ఆయలకైతే ప్రభుత్వం చెల్లించాలైతే వీళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.